హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజడాబాకా ఛానల్కి. నేను ఎరిగిన బురుగుల పార్ట్ 2 అండి. ఇప్పుడే ఒకటి డౌన్లోడ్ చేశాను, మొత్తం రాలేదండి, 50 నిమిషాలు. అంటే ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్స్ రాశారు. సో దానికి అనుగుణంగా కొన్ని మోటివేట్గా మాట్లాడాను. సో దానికి ఒక 10 మినిట్స్ పోయింది కాబట్టి అందులో మొత్తం రాలేదు. ఇది సెకండ్ పార్ట్ 2 అని వస్తుంది థంబ్నెయిల్, చూడండి. ఓకే, సౌజన్యానికి మారిపోయారు. ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ నాటి హైదరాబాదు రాష్ట్ర శాసనసభ నాయకులుగా వారు సునిశ్చిత మేధ పరిమార్జిత భాష వ్యవహార దక్షతలను మేళవించి ఏర్పరిచిన ఉన్నత ప్రమాణాలను నేటికి ముఖ్యంగా ఈ రోజుల్లో ఎంత గౌరవంతో చాలామంది స్మరించుకుంటూ ఉంటారు. అవసరమైనప్పుడు వారు ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. కానీ అలా చెయ్యడంలో ప్రత్యర్థుల నుండి రక్తపు బొట్టు మాట అలా ఉంచి ఒక్క కన్నీరు బొట్టు పడడం కానీ వారి హృదయాలను రవ్వంత నొప్పి తగలడం కానీ జరిగేది కాదు. పార్లమెంటరియన్గా డాక్టర్ రామకృష్ణరావు గారి అద్వితీయ కళా కౌశల మట్టిది, అలాంటిది అన్నట్టు. చూసారా, చాలా మంచివారు బురుగుల గారు అని చెప్పారు. ఎవరు చెప్పారు? పివి నరసింహారావు గారు. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో ఇది సెకండ్ పార్ట్ అండి. ఓకే, బురుగుల రామకృష్ణ పివి నరసింహారావు ట్రిక్స్ ద్వారా చెప్పినా చూడండి ఒక్కసారి. బహుభాషవేత్త. వారు చాలా ప్రతిభావంతులైన భాషవేత్తలనే విషయం అందరికీ తెలిసిందే. వారు చదువుకున్న చాలా భాషలు, వాటి అందలి అభిరుచులనే ప్రైవేటుగా చదువుకున్నవే. ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజుల్లో డాక్టర్ రామకృష్ణరావు గారు ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆఫీసు ఫైళ్ళు చూచుకొని ఆ తర్వాత నమ్మశక్యంగాని ఉత్సాహంతో సంస్కృతం ప్రాచీన కావ్యాలు చదవడంలో ఎలా మునిగిపోయేవారో నాకిప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉంది. మనం ఒక్క పని చేసుకునే ఇది చేసుకున్నాడు. ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం ఫైళ్ళు చూసుకొని మళ్ళీ తనకున్న అభిరుచి అన్నట్టు. సో బహుముఖ ప్రతిభావంతులైనప్పటికీ డాక్టర్ రామకృష్ణారావు గారు ప్రధానంగా సాహితీ జగత్తుకు చెందిన వారని నా నమ్మకం. ఇది చాలా వింతగానే తోచవచ్చు, ఎందుకంటే వారి సాహిత్యం వ్యాసంగం జరగవలసినంత ఎక్కువ జరగలేదు. ఇంకా వేరే బాధ్యతలు ఉండే కదా. సో ఒక్కరికి ఒక్కటి ఉండడానికే ఇక్కడ కష్టమవుతుంది. ఒక్కొక్కరు నిజంగా చేసిన వాళ్ళే చేస్తారు. అటు చదువులో ఉంటారు, ఇటు అట్లుంటారు, ఇట్లుంటారు, అటు ఇట్లుంటారు. అది సృజనాత్మక అంటే మనిషికి ఉన్న అంటే ఎక్కడ వాళ్ళు అడుగుపెట్టినా వాళ్ళు లచ్చిమంటారు. లచ్చిములు కాదు అవి, ఇనుపగజ్జల తల్లులు కాదు. మనం ఎంచుకున్న లక్ష్యం, ఎవరికైతే లక్ష్యం ఉంటుందో వాళ్ళు ఎక్కడ నిద్రపోనియది, 2 గంటలు కుర్చీలో కూర్చొనియది, 1 గంట ఫోన్ చూడనియది. బహుముఖ ప్రజ్ఞతో వచ్చిన చిక్కే ఇది. డాక్టర్ రామకృష్ణరావు గారు ముట్టని పెంపొందించని క్షేత్రం ఏది లేదంటే అందులో అతిశక్తి ఎంత మాత్రం కాదు. ఇప్పుడు గట్ల మల్టిబుల్ అన్నట్టు క్లాస్కో 2-3 ఉంటారు, గట్ల ఎంత మాత్రం లేదు. కానీ ఏం లాభం? ఏ సాహిత్య క్షేత్రానికైతే వారి సునిశ్చిత మేధా సంపత్తి ఎక్కువ అనుకూలంగా ఉండేదో ఆ సాహిత్య క్షేత్రంలో చెప్పుకోదగ్గ రచనలు చేయడానికే వారికి అవకాశం కలగలేదు. రాజకీయవేత్తగా కూడా వారు తమ కాలం నాటి అంటే దేశ చరిత్రలో చాలా ప్రధానమైన ఉత్తేజకరమైన శబ్దాలకు సంబంధించిన స్మృతుల గ్రంథస్థం చేసి ఉండవలసింది. నా బోటి హితైషులెంత అంతే మంచి కోరుకునేవారు చెప్పినప్పటికీ వారా పనులు చేయలేకపోయారు. ఆ విధంగా వారు తమ జీవితంలో ఎంతో విలువైన పనులు చేసినప్పటికీ చెయ్యకుండా వదిలి వేసింది కూడా అంతకన్నా ఎక్కువ విలువైనవి అని నా అభిప్రాయం. అంతే కదా, అన్ని జగల మనిషి పర్ఫెక్ట్ ఉంటాడా? ప్రపంచంలో ఏ మనిషి 100% పర్ఫెక్ట్ ఉంటాడు. అది ఎంత పెద్ద స్కాలర్ అయినా, ఎంత పెద్ద జ్ఞాని అయినా, ఎంత పెద్ద ముని అయినా, ఎంత పెద్ద మనిషి అయినా, ఎంత మంచోడైనా సరే 100% పర్ఫెక్ట్గా ఉండడు. మరి తను ఎంచుకున్న దాంట్లో ప్రతి దాంట్లో 100% ప్రజ్ఞ చూపించగలుగుతాడా? చూపించలేడు. ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి. ఎందుకంటే ఆ పనులు చేయడానికి వారికంటే కూడా వారే మిక్కిలి సమర్థులు. ఇందుకు నేను నాలాగే ఇతరులు చాలామంది కూడా ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాం. సో వారి ఔదార్యము
ఉపకార బుద్ధి ఎంత వరకు ఉండేదంటే ఒక్కొక్క పుడది ఒక్క దోషంగా పరిణమించేది. అసాధ్యమైన కోరికలు కోరినప్పుడు కూడా వారు నెమ్మదిగా నచ్చజెప్తూ ఓపికగా చాలాసేపు కూర్చునేవారు. అప్పుడు వారి స్థానంలో మరొకవరైనా ఉండి ఉంటే ఒక్క చీదరింపుతో దానిని వెంటనే పరిష్కరించి ఉండేవారు. కానీ డాక్టర్ రామకృష్ణరావు గారు ఔదార్యం ఇలా చేయనిదిచ్చేది కాదు. వారి ఉదార ప్రవృత్తి వల్ల న్యాయముగా ఎక్కువ ధ్యానముంచవలసిన పనుల కంటే శక్తిని సమయాన్ని వ్యర్థపరిచే పనులను అప్పుడు వారు ప్రాధాన్యమివ్వడం జరుగుతుండేది. ఏమైతేనేం వారి విధానం మలచబడ్డారు, అది అంతే. చూసిరా, అందుకే ఇట్లా చరిత్రకెక్కని చరిత్రార్థులు ఇంకేముండే మట్టిలో మాణిక్యాలు ఏంటి మరుగున పడిన మాణిక్యాలు ఆంధ్రయోగులు ఎవరు దబ్బాయిది అన్ని టిక్కులు చెప్తున్నా కదా, నాకు కూడా నోటికి అవే వస్తాయి అన్నీ. ఇక చూసిరా ఇక అట్లా అంతే ఉంటుంది కదా. ఇక పాపం ఎక్కువ రామకృష్ణ గారు ఔదార్యం అలా చేయనిచ్చేది కాదు. ఎంత ఓపిక, మనిషి ఓపిక ఉండాలి మనిషికి, సహనం ఉండాలి. సహనం ఉన్నోడు ఈరోజు కాకపోతే రేపైనా బాగుంటాడు. కోపం, నేను అందుకే నోరు బంద్ చేయమన్నా, నోరు బంద్ చేయాలి. నిజంగా ఇండ్లల్లో పెద్ద గొడవలు అయ్యేది, ఈ విడిపోయేది కేవలం మన నోటి ద్వారానే. నిజంగా దాన్ని ఒక్కదాన్ని అదుపులో పెట్టుకుంటే మొత్తం ప్రపంచం మొత్తం అదుపులోనే ఉంటుంది. మన బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. డాక్టర్ రామకృష్ణరావు గారు ఉపకారశీలి. డాక్టర్ రామకృష్ణరావు గారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికి వారొక ఆత్మీయులైన తండ్రి. ఆ కుటుంబాన్ని కాదు, ప్రతి చోట ఆత్మీయుడైన తండ్రిగానే ఉండేవారు. వారు ఎక్కడైనా బయలుదేరితే దారిలో వారిని ఎవరైనా ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకోవచ్చు. అందుచేత వారు ప్రతిదానికి ఆలస్యంగా రావడానికి పేరు పడ్డారు. అయినప్పటికీ మిత్రులు, సహచరులు, ప్రజలు కూడా ఎంతో ప్రేమతోనూ ఓర్మితో అంటే సహనంతో గంటల తరబడి వేచి ఉండడం, వారు రాగానే సోదరీమణులారా, నేను అలవాటు ప్రకారం నేడు కూడా ఆలస్యంగానే వచ్చాను అంటూ ఉండడం పరిపాటి అయిపోయింది. అట్లా ఎక్కడంటే అక్కడ కోమలమైన మనసు విరిగ్గొట్టి అట్లా రాలేకపోతుండు. కాబట్టి ప్రతిదానికి తను చేసుకున్న తప్పులు కూడా అలాగే చెప్పేసేవారు అన్నట్టు. వారి సామాజిక యాత్ర ఎప్పుడు సాఫీగా జరగలేదు. రకరకాలైన ఒడిదొడుకులను వారు ఎదుర్కోవలసి వచ్చేది. చాలా సందర్భాల్లో విపత్కర పరిస్థితులు సేనావాహినిలా వచ్చి చుట్టుముట్టేవి. అయినప్పటికీ వారు చలించేవారు కాదు. మన స్థైర్యాన్ని, సమచిత్తతను వారు ఎన్నడూ విడనాడేవారు కాదు. విజయాలు లభించినప్పుడు సంతోషంతో ఉప్పొంగనూ లేదు, కష్టాలు సంభవించినప్పుడు అధైర్యంతో కృంగిపోనూ లేదు. స్నేహితులు ద్రోహం తలపెట్టినప్పుడు కానీ, ప్రత్యర్థులు దూషించినప్పుడు కానీ వారెన్నదల్లా ఒక్కటే, సరే అవన్నీ ఆటలో ఉండేవిగా అని అట్లా అంటుండే అన్నట్టు. ఆటలో ఉండేవే కదా అన్నట్టు. అందుకే ఎప్పుడు మనసు కానీ మనిషి కానీ అన్నీ ఒక్కటే జాగాలో ఉండొద్దు, ఒక్కటి తీరుగా ఉండాలి. డబ్బులు ఎక్కువైతే ఎక్కువ తినొచ్చు, వేరే తినొచ్చు, డబ్బులు ఎక్కువ పెట్టి తినొచ్చు, కానీ వ్యక్తిత్వం మారదు. ఎప్పుడు ఒకటే స్థితిలో ఉండాలి. ఆగం చేయొద్దు, ఆగం కావద్దు, వేరేలను ఆగం చేయొద్దు. ఎంతసేపు అది పోవడానికి. ఇట్లా దేవుడు ఇచ్చిండంటే మళ్ళీ ఓవర్ యాక్టింగ్ చేస్తే మళ్ళీ తీసుకుంటాడు. దీనికి ఇచ్చినా కానీ ఉంచుకుంటలేరు వీళ్ళు. రామకృష్ణరావు గారిని గురించి ఎంతైనా వ్రాయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు పూర్ణ పురుషులు, మంచోళ్ళు. ఓకే, ఇంకేమున్నాయిడా? అర్థాలున్నాయి. చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు ముప్పిరి గొంటున్నాయి గుర్తుకు రావడం. ముప్పిరి అంటే గుర్తుకు రావడం. విషమెత్తు అంటే కొంచెం కూడా. కడగొట్టు దశరథుని కడగొట్టు బిడ్డడు శత్రుఘ్నుడు. చిట్ట చివర, కడగొట్టు అంటే చిట్ట చివర. భారతదేశ ప్రాభావాన్ని అంటే గౌరవాన్ని, ప్రాబల్యము. అండ్ ప్రాతస్మరణీయుడు, గుర్తించుకోదగినవాడు. హితశై అంటే మంచి కోరే వ్యక్తి, మన మంచి కోరే వ్యక్తి. మన హితశై ఎవరు? మన మంచి కోరే వ్యక్తి. అమ్మ నాన్నలు తప్ప ఎవ్వరుండరు. ఒక టీచర్ నేను చెప్పినందుకు వాడు పాస్ కావాలని ఒక స్టూడెంట్ పాస్ అయితే అది టీచర్ అంటే ఎక్కడ స్కూల్లో చెప్పే టీచర్ కాదు. ఒక మెకానిక్ అయినా సరే
నేను నేర్పించిన మెకానిక్ అన్నట్టు ఎక్కడైనా టీచర్ ఒకటి తల్లిదండ్రులు ఒకరు వాళ్ళిద్దరే తప్ప ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులే నాకు తెలిసేది. అంతే, ఫ్రెండ్ లేడు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఈరోజు బాగుంటారు కానీ రేపటికి అందరికీ అదే వస్తుంది. పెళ్ళిళ్ళు అయ్యే వరకు అందరు బాగుంటారు, పెళ్ళిళ్ళు అయినాక అందరూ ఇక అంత జెల్సీల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవలు గవే ఉంటాయి. పేరెంట్స్ ఒక్కరే నాకంటే బాగుండాలనేది మళ్ళీ టీచర్. నేను చెప్పిన చదువు 100 మార్కులతో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు చూడండి. స్టేట్ ర్యాంక్ వస్తే ఎవరు? కోచ్ అసలు ఎంత కోచ్కి ఉన్నంత అది వాళ్ళు ముగ్గురే. క్రింది జాతీయాలను మీ స్వంత వాక్యాలలో ప్రయోగించండి. శ్రీరామ రక్ష, అభయం, గీటురాయి, పరీక్ష, రూపుమాపడం, అంతం చెయ్యడం, కారాలు మిరియాలు నూరడం, కోపగించుకోవడం, స్వస్తివాచకము, ముగింపు పలకడం. ఈ క్రింది వానిలో పర్యాయ పదాలు: రైతులు, వర్షం, పంటలకు పండిస్తూ, సాలు, సంవత్సరం అంతా, సంవత్సరం. భూమిపై కాలుష్యం పెరగడం వల్ల ధరిత్రి, భూమి, ధరిత్రి, అవని. పర్యాయ పదాలు గుర్తుపెట్టుకోవాలి. దక్షతతో సామర్థ్యం, వికృతి, ప్రకృతి, అబ్బా. దవ్వు, దూరం, దోషం, దోషం, గారవం, గౌరవం, రాతిరి, రాత్రి, పగ్గే, పగ్గియ, ప్రజ్ఞ. సుశీరా ఎంత డిఫరెంట్ ఉందో. భాష. ఈ క్రింది గీత గీసిన పదాలను విడదీసి సందులు రాయము. విమానాశ్రయము, విమాన ప్లస్ ఆశ్రయము, విమానాశ్రయము, విమాన, సవర్ణ దీర్ఘ సంధి. జ్ఞాపకముండడం, జ్ఞాపకము ప్లస్ ఉండడం, ఉత్వ సంధి. శరీరాకృతి, శరీర ప్లస్ ఆకృతి, సవర్ణ దీర్ఘ సంధి. మహోన్నత, మహా ప్లస్ ఉన్నత, ఇక్కడ ఇది రూలు. హాకు ఎప్పుడు కానీ దీనితోటే. మహా ప్లస్ ఉన్నత, గుణసంధి. మహో, ఓ. జీవితాన్నంత, జీవితాన్ని ప్లస్ అంత, ఇత్వసంధి. చెప్పినప్పటికీ, చెప్పిన ప్లస్ అప్పటికి, అత్వసంధి. ఒక్కొక్కప్పుడు, ముఖ్యమైన విషయాలు. ఒక్కొక్కప్పుడు, ఒక్కొక్క ప్లస్ అప్పుడు, అత్వసంధి. ఇది మళ్ళీ ఆమ్రడిత సంధి అనుకోవద్దు. ఒక్క ఉంటేనే ఆమ్రడిత సంధి. ఒక్క ప్లస్ ఒక్కొక్క ఆమ్రడిత సంధి అవుతుంది. ఒక్కొక్కప్పుడు, ఒక్కొక్క ప్లస్ అప్పుడు, ఒక్కొక్కప్పుడు, అత్వసంధి. ఈ క్రింది సమాన పదాలలోని తత్పురుష భేదాలను గుర్తించి విగ్రహ వాక్యాలు రాయండి అని చెప్పిండు. ఓకే, ఇంట్లో మన విశేషణం కూడా పూర్వపదంలో ఉంటే పూర్వ విశేషణం, ఉత్తర పదంలో ఉంటే ఉత్తర విశేషణం. పూర్వపదం అంటే ఫస్ట్ పదము. ఇక మనం మోటు భాషలో నేర్చుకోవాలంటే ఫస్ట్ ఉంటుంది పూర్వపోళ్ళు ఫస్ట్ ఉంటారని గుర్తుపెట్టుకోరు. సత్యాదూరం, సత్యము, నాకు దూరము, షష్ఠి తత్పురుష సమాసము. ఇది వచ్చినాయి అన్ని సమాసాలు. అమెరికా రాయబారి, అమెరికా యొక్క రాయబారి, యొక్క లోపల షష్ఠి తత్పురుష సమాసము. నాదన, వాదన, పటిక, వాదన యందు, పటిక సప్తమి, యందు నందు సప్తమి. అసాధ్యము, సాధ్యము కానిది, నన్ తత్పురుష సమాసము. నేల తాల్పు, నేలను తాల్చినవి, ద్వితీయ తత్పురుష సమాసం. నిన్ను లన్ కూర్చి. గురు దక్షిణ, గురువు కొరకు దక్షిణ, చతుర్థి కొరకున్కై. వయోవృద్ధులు, వయస్సు చేత వృద్ధులు, చేతంచెన్ తోడంతోన్, తృతీయ విభక్తి. దొంగ భయము, దొంగ వలన భయము, వలన్ కంటెన్ పట్టి, పంచమి విభక్తి. రెండు రాష్ట్రాలు, రెండు సంఖ్య గల రాష్ట్రాలు. సంఖ్య వస్తే ఏంటిది? ద్విగు సమాసము. శక్తి సామర్థ్యాలు, శక్తి సామర్థ్యం, ద్వంద్వ సమాసం. సంఖ్య అంటే ద్విగు సమాసం. అమూల్య సమయం, అమూల్యమైన సమయము, అమూల్య సమయము. విశేషణ పూర్వపద కర్మదాయక సమాసము. పూర్ణ పురుషులు, పూర్ణమైన పురుషులు, ఇవి పూర్ణమైనవి. విశేషణ పూర్వ. ప్రాచీన కావ్యాలు, ప్రాచీనమైన కావ్యాలు, విశేషణ పూర్వక. పెద్ద కుటుంబం, పెద్దదైన కుటుంబం, ఇది కూడా విశేష పూర్వం. ఇక్కడ ఏమి ఇచ్చిన సామాన్య వాక్యాలకు సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి. అన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి. మీకు అన్ని అలంకారాలు కానీ ప్రతి ఒక్కటి అలంకారాలు కానీ హచ్చులు అల్లులు కానీ ట్రిక్స్ దారు ఉన్నాయి. ఒక్కసారి చూస్తే మళ్ళీ మర్చిపోరు. ఓకే, ఉత్పలమాల, ఛందస్సు, ప్రతి ఒక్క వీడియో ఉంది. డబుల్ చేయడం టైం అంత వేస్ట్ అవుతుంది. మీరు ప్లేలిస్టులు పెట్టిన దయచేసి చూడండి.
సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి. సామాన్య వాక్యాలు ఏంటిది? పూనాలోని ఫెర్గుసన్ కాలేజీలో చేరాడు, పర్షియన్ భాషను చదివాడు, ఆ కళాశాల నుంచి పట్టభద్రుడు అయ్యాడు. ఇది ఏండ్లుంది? చేరాడు, భూతకాలంలో ఉంది. ఓకే, అయితే దీన్ని ఎట్లా రాయాలి? సంక్లిష్ట అక్కడ ఇచ్చినప్పుడు మనం గుర్తుపట్టవచ్చు. సంశ్లిష్ట వాక్యాలుగా అంటే పూనాలో ఫెర్గుసన్ కాలేజీలో చేరి సంశ్లిష్ట పర్షియన్ భాషను చదివి ఆ కళాశాల నుంచి పట్టభద్రులు అయ్యాడు. ఓకే, చదివి. బురుగుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవారికి భూమి హక్కునిచ్చే కౌలుదారు చట్టాన్ని తయారు చేశాడు. బురుగుల సామ్యవాద వ్యవస్థను పునాది వేశాడు. బురుగుల అజరామర కీర్తిని పొందాడు. అయితే ఎట్లా రాయాలి? సంక్లిష్ట వాక్యంలో ఎట్లా రాయాలి? బురుగుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవారికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేసి బురుగుల సామ్యవాద వ్యవస్థకు పునాది వేసి బురుగుల అజరామర కీర్తిని పొందాడు. ఓకే, ఇంతే. మూడోది వలస కూలీలు. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే, ఇది పార్ట్ 2 అండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ప్లీజ్ దయచేసి మీరు ఇట్లని కంటిన్యూ ఉంటే దబా చేసేద్దాం. మీరు కూడా టక చూసేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్ని సైకాలజీ చేస్తా, తెలుగు మెథడ్ చేస్తా, అన్నీ చేస్తా. ఓకే, నచ్చితే మాత్రం మీకు రవ్వ గింజ అంత నచ్చినా కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.